70 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షలు ఉచిత వైద్యం. భారతదేశంలోని వృద్ధుల ఆరోగ్యం, భద్రత కోసం కేంద్రం ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందించే లక్ష్యంతో ఆయుష్మాన్ వయా వందన కార్డు ప్రవేశపెట్టింది. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్యం సమస్యల వల్ల కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ పథకం ఒక వరంగా మారింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే పూర్తి సమాచారం మీకు అందదు. ఆయుష్మాన్ వయా వందన కార్డు అనేది కేంద్రం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఒక ప్రత్యేక విభాగం. సాధారణంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు కేవలం పేద మరియు మధ్యతరగతి వర్గాలకి పరిమితం అయ్యేవి. కానీ ఈ కొత్త స్కీమ్ ద్వారా 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వారి ఆదాయంతో సంబంధం లేకుండా ఈ కార్డును అందజేస్తున్నారు. ప్రస్తుతం కాలంలో మారుతున్న జీవన శైలి కారణంగా చిన్న వయసులోనే అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం వృద్ధులకు అకస్మాత్తుగా వచ్చే ఆసుపత్రి ఖర్చులు తలకు మించిన భారం అవుతున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు అపారమైనవి. కేవలం సాధారణ జబ్బులకే కాకుండా ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా ఇందులో కవరేజ్ లభిస్తుంది. నగదు రహిత చికిత్స. ఆసుపత్రిలో చేరినప్పుడు ₹1 కూడా చెల్లించవలసిన అవసరం లేదు. వార్షిక పరిమితి. ప్రతి కుటుంబానికి ఏటా 5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. అన్ని ఆసుపత్రుల్లో. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది ప్రభుత్వ మరియు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులలో ఈ సదుపాయాన్ని పొందవచ్చు. పరీక్షల ముందు మరియు ఆసుపత్రుల్లో చేరడానికి ముందు మరియు డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే ఖర్చులు కూడా ఇందులో కవర్ అవుతాయి. ఈ కార్డును పొందడం చాలా సులభం. అర్హులైన సీనియర్ సిటిజన్లు ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకోవచ్చు. దీనికోసం సమీపంలోని ప్రభుత్వం గుర్తించిన రిజిస్ట్రేషన్ కేంద్రాలకు వెళ్ళవచ్చు లేదా అధికారిక మొబైల్ యాప్ ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేవైసీ పూర్తి అయిన వెంటనే డిజిటల్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డుకు ఆదాయంతో సంబంధం లేదు. ఉంది. కేవలం 70 ఏళ్లు నిండి ఉంటే ధనిక పేద తేడా లేకుండా ఎవరైనా పొందవచ్చు. ఆయుష్మాన్ వయా వందన కార్డు ద్వారా ఎంతవరకు లభిస్తుంది? నగదు. ప్రతి సంవత్సరం కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ కార్డు పనిచేస్తుందా? అవును. ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇది పనిచేస్తుంది. దరఖాస్తుకు ఏ పత్రాలు అవసరం? ముఖ్యంగా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇప్పటికే వేరే ఆరోగ్య బీమా ఉన్నవారు వీటికి అర్హులేనా? అవును. ప్రైవేట్ బీమా ఉన్నవారు కూడా ఈ అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒకే కుటుంబంలో ఇద్దరు 70 ఏళ్లు పైబడిన వారుంటే ఏమిటి? వారిద్దరికీ కలిపి 5 లక్షలు ఉమ్మడి కవరేజ్ లభిస్తుంది. ఆసుపత్రుల్లో చేరకుండా చికిత్స పొందితే బీమా వర్తిస్తుందా? లేదు. ఇది సాధారణంగా ఇన్ పేషెంట్ ఐపీ చికిత్సలకి వర్తిస్తుంది. కార్డు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? ప్రధానమంత్రి అధికారిక పోర్టల్ ఆయుష్మాన్ యాప్ ద్వారా పొందవచ్చు. ఏదైనా అనారోగ్యం ఉన్నవారు ముందుగా వెల్లడించాలా? అవసరం లేదు. పథకంలో చేరిన మొదటి రోజు నుండే అన్ని వ్యాధులకు కవరేజ్ ఉంటుంది. ఈ పథకం ఏ రాష్ట్రాల్లో అమలులో ఉంది? దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ పథకం అమలు చేయబడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.